పద్మ అవార్డులు పొందిన తెలుగు వారికి మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయ, వేదాంత పండితులు వెంపటి కుటుంబ శాస్త్రి, సినీ నటులు మాజీ ఎంపీ మురళీమోహన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మంది ఉండటం హర్షణీయమని అన్నారు. రకాలుగా సేవా కార్యక్రమాలు చేసి అటు సాంస్కృతికంగా, నాటక రంగానికి, వివిధ రంగాలకు చేసినటువంటి సేవలకి పురస్కరించుకుని ఈ పద్మ అవార్డుని ప్రతి సంవత్సరం ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పద్మవిభూషణ్ 5గురికి, పద్మభూషణ్ 13 మందికి, పద్మశ్రీ 131 మందికి ప్రకటించడం జరిగింది. అందులో 11 పద్మశ్రీ అవార్డుని మన తెలుగు వారికి రావడం చాలా అభినందనీయం. మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ